తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలంలో పోలీసులు గంజాయి విక్రయదారులపై ఉక్కుపాదం మోపారు. విశ్వసనీయ సమాచారంతో దాడులు నిర్వహించి 6.5 కిలోల గంజాయితో పాటు వాహనాన్ని, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేయగా మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే తిరుపతి జిల్లా ఎస్పీఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ అల్లా శ్రీనివాసులు, రైల్వే కోడూరు డీఎస్పీ వై శ్రీనివాసరావు పర్యవేక్షణలో పోలీసులు గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పెనగలూరు మండలం పరిధిలోని బెస్తపల్లి గ్రామం సమీపంలో అక్రమంగా గంజాయి రవాణా జరుగుతుందన్న సమాచారంతో కోడూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి శ్రీనివాసులు, పెనగలూరు ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి మరియు సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 6.5 కిలోల గంజాయి, రవాణాకు ఉపయోగిస్తున్న ఒక టాటా సుమో వాహనం మరియు 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబాలే నాశనం అవుతాయి. 7 కేసులు 8 కేసులు పెట్టించుకొని నువ్వు మళ్ళీ అడుగు సుబ్బాడి అని అడుగు ఇప్పుడు ఊరుకుంటావు. కేజీ 15,000కి అమ్ముతారు వీళ్ళు, కొంటారు. అమ్మడము 10 గ్రాములు ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు సార్ గారి ఆదేశాల మేరకు తిరుపతి అడిషనల్ ఎస్పీ ఆర్ శ్రీనివాస్ సార్, రేణిగుంట డిఎస్పీ గారు శ్రీనివాసన్ సార్ వాళ్ళ సలహాల మేరకు మన జిల్లాలో గంజాయి నిర్మూలించాలని ప్రత్యేక ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా పెనుగలూరు మండలంలో బెస్తపల్లి క్రాస్ వద్ద ఈ రోజు సాయంత్రం ఒక ముగ్గురు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 6.5 కేజీల గంజాయిని, 3 సెల్ ఫోన్లను, ఒక టాటా సుమో వెహికల్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళ ముగ్గురులో కంచెర్ల సుబ్బారెడ్డి, ఇతను బెస్తపల్లి గ్రామం, చక్రపేట గ్రామం, పెనుగలూరు మండలం. తర్వాత సిలం పర్సన్ అలియాస్ అజయ్, ఇతని చెన్నై అయితే ప్రస్తుతం ఇతను నందలూరు మండలంలోని నల్లతిమ్మయ్యారిపల్లిలో ఉంటున్నాడు. తర్వాత 3వ వ్యక్తి బోయినపల్లికి చెందిన శేఖర్ అలియాస్ బుజ్జి, ఇతను మన్నూరు రాయనపేట మండలం బోయినపల్లి ఉంటాడు. ఇతను సుబ్బారెడ్డికి గంజాయి తెచ్చిస్తుంటాడు. అదేవిధంగా సిలం పర్సన్ కూడా వాళ్ళ మామ సుబ్బరాయుడు వద్ద నుంచి గంజాయి తీసుకుని వచ్చి సుబ్బారెడ్డికి ఇచ్చి అమ్ముతూ ఉంటారు. ఈ సుబ్బరాయుడు అరెస్ట్ చేయాల్సి ఉంది. ఈ సుబ్బారెడ్డి పైన ఇంతకుముందు కేసు ఉంది. అదేవిధంగా శేఖర్ అలియాస్ బుజ్జి పైన సుమారుగా 9 కేసులు ఉన్నాయి. వీటిలో 7 కేసులు గంజాయి కేసులు ఉన్నాయి. వీళ్ళందరినీ రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఎక్కడైనా గంజాయి సంబంధించిన సమాచారం ఉన్నా, గంజాయి ఎవరిని అమ్ముతున్నట్టు మీ దృష్టికి వచ్చినా పోలీసు వారికి వెంటనే తెలియపరిచి గంజాయి నిర్మూలనకు సహకరించండి. థ్యాంక్ యూ.